కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్పల్లి గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. రోడ్లపైకి వచ్చిపోయే వాహనాలను తనిఖీ చేశారు. గ్రామంలోని ప్రతి ఇంటిని తనిఖీ చేశారు. సరైన ధృవపత్రాలు లేని 57 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. నేరాలను అదుపు చేయడానికి కమ్యూనిటీ కాంటాక్ట్ పోలీసింగ్ కార్యక్రమాలు నిర్వహించి ఎవరైనా అనుమానితులుంటే విచారిస్తామని, ఈ గ్రామంలో అనుమానితులు ఎవరూ లేరని, ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హుజూరాబాద్ ఏసీపీ మాధవి అన్నారు. వీడియో చూడటం పూర్తి స్థాయి నేరం. అది చూసిన తర్వాత ఎవరికైనా పంపిస్తే వాళ్ళకి కూడా అందులో 37,000 రూపాయలు అతను పెట్టుబడి రోజు కలిసి పోతే 500 వేసుకుంటే ఎన్ని రోజులు కష్టం 10,000 ఫస్ట్ ఆర్డర్ చూపిస్తారండి ఆన్లైన్లో. మీకు ఉద్యోగం ఫోన్ తెచ్చుకుంటానండి సిమ్ అంటే ఇక్కడ మేము ఆధార్ కార్డు తోటి ఫోన్ ఏదైతే నమోదు అవుతుందో ఆ కేసు వాళ్ళు చేసినట్టే అవుతుంది. అందుకని అవన్నీ కూడా పర్సనల్ యూజ్కే వాడుకోవాలి. ఎవరు అడిగినా కూడా ఇవ్వకండి. సొంత వాళ్ళకు కూడా ఇది ఏమి సహాయం కాదు. వానికి ఆధార్ కార్డు ఉంటుంది, వాళ్ళు తీసుకుంటారు. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా గంజాయి వచ్చేసరికి మనం ఓటు హక్కును వినియోగించుకోవాలి. అది మీకు మళ్ళీ ఎలక్షన్ కమిషన్ నిబంధనలు వచ్చిన తర్వాత మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజు చేసిన దాంట్లో మనము ఇక్కడ ఒక 50 లేని ఉన్నాయి. మీరు నెంబర్ వేసుకోండి. తర్వాత ఈ మోటార్ వెహికల్కి సంబంధించి మీ అందరికీ కూడా ఒక అవగాహన ఉండాలి. మనం పట్టుకోగా ఇన్సూరెన్స్ ఉండదు. ఇన్సూరెన్స్ లేకపోవడం ఈరోజు గౌరవ సిపి కరీంనగర్ గారి ఆదేశాల మేరకు మేము శంకరపట్నం మండలంలోని మెట్పల్లి గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ పోలీసింగ్ అనేది చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మా రూరల్ సిఏ పులి వెంకట్ గారు, అట్లాగే శంకరపట్నం ఎస్ఐ శేఖర్ రెడ్డి గారు, సైదాపూర్ ఎస్ఐ గారు, హుజూరాబాద్ ఎస్ఐ అండ్ టీఎస్ఎస్పి ఆఫీసరు, వాళ్ళతో పాటుగా టీఎస్ఎస్పి ఫోర్సు మరియు మా సబ్ డివిజన్ ఫోర్స్ 50 మంది సిబ్బందితోటి ఇక్కడ మేము కమ్యూనిటీ కాంటాక్ట్ పోలీసింగ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మేము ఇల్లీగల్ శాండ్ బయట నుంచి వచ్చడానికి ఉన్న రూట్స్ అన్నిటిని కూడా వెహికల్ చెకింగ్ చేస్తాము. అట్లాగే ఊర్లో కూడా ప్రతి ఇంటిని కూడా తనిఖీ చేయడం జరిగింది. ఎవరైనా అనుమానితులు ఉన్నట్టయితే వారి మీద పూర్తి విచారణ చేసి చట్టపరమైన చర్య తీసుకోవడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కానీ మేము చేసిన దాంట్లో ఎవరు కూడా మనకు అనుమానితులు దొరకలేదు. ఎట్లాంటి అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నట్టుగా మాకు నోటీసులకు రాలేదు. అదేవిధంగా ఒక 57 2 వీలర్స్ని మేము పట్టుకోవడం జరిగింది. వెహికల్ చెకింగ్లో పూర్తిగా డాక్యుమెంటేషన్ ప్రాపర్గా లేని, నంబర్ లేని బండ్లను కూడా మేము పట్టుకోవడం జరిగింది. వాటి మీద పూర్తి విచారణ చేసిన తర్వాత డాక్యుమెంటేషన్ ప్రాపర్గా లేని వాటి మీద చట్టపరమైన చర్య తీసుకుంటాం.